తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు నేను మన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అన్నారం బ్యారేజ్ని సందర్శించడం జరిగింది. ఇక్కడంటే ఏంటంటే విషయం, ఇప్పుడు గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఎక్కువై సముద్రంకి వెళ్ళిపోతున్నాయి. అయినా మన కాళేశ్వరంలో పంపులు స్టార్ట్ చేయకుండా, ఏ బ్యారేజ్లకు నీళ్ళు వదలకుండా ఈ కాంగ్రెస్ గవర్నమెంటు రైతుల మీద కక్ష కడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ మన తెలంగాణ ప్రజలు, మన తెలంగాణ రైతులు సాగునీళ్ళకు కానీ తాగునీరుకు కానీ ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, నా తెలంగాణకు ఒక 10 సంవత్సరాల కాలమైన కరువు రావద్దనే ఆలోచనతో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసి ఇంత అద్భుతంగా నిర్మించిండు. అసలు ఇవి చూడాలంటే కళ్ళు సరిపోవు. ఇంత మంచి ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు వృధాగా గోదావరిలో నీళ్లు వచ్చి వృధాగా వెళ్ళిపోతున్నాయి నీళ్లు. అక్కడ కాళేశ్వరం పంప్ హౌస్లో పంపులు స్టార్ట్ చేసుకుంటే నీళ్లు ఇక్కడ వచ్చేస్తాయి. అయినా పంపులు స్టార్ట్ చేస్తలేరు. ఎందుకు? రైతుల మీద కక్షణ మీకు. గుట్టిగా పోయి సముద్రం పాలవుతున్నాయి. అవే నీళ్ళు ఇప్పుడు మనం ఒడిచి పట్టుకుంటే అన్నారం బ్యారేజ్ ఇక్కడ నుంచి సుందిల్లా పోయి ఇదే మనం అన్ని ప్రాజెక్టులు నింపుకుంటే రేపు మన రైతులకు కానీ మన తాగునీరుకు కానీ ఎంతో ఉపయోగపడతాయి. రేపు వర్షాలు పడతాయో పడవనే మనకు నమ్మకం లేదు. ఎందుకు అదృష్టం బాగుండి మనకు పైన మహారాష్ట్రలో కానీ కర్ణాటకలోనే అక్కడ కృష్ణా, ఇక్కడ గోదావరి పైనుంచి వాటర్ వస్తున్నాయి. మన తెలంగాణలో వాటర్ లేదు, వర్షాలు లేవు. ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ కళ్ళు తెరిచి కాళేశ్వరం పంపులు స్టార్ట్ చేసి ఇవన్నీ బ్యారేజ్లు నింపి తెలంగాణ రైతులకు నీళ్లు అందించాలి. అట్లాగే సాగునీరు తాగునీరు అందించాలని ఆనాడు కేసీఆర్ ఏదైతే కలగన్నాడో, నా రైతులు బాగుపడాలని ఏదైతే కలగన్నాడో, ఈ గవర్నమెంటు కేసీఆర్ గారి ఆలోచనలకు విరుద్ధంగా పనిచేస్తుంది. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి కేసీఆర్ కలలు కన్నా తెలంగాణని మీరు, సరే ఆయన ఆలోచనలు ఆయన పేర్లు ఏమన్నా మీకు తప్పుగా అనిపిస్తే పేర్లు మార్చుకొని అయినా మీ పేర్లు పెట్టుకొని రైతులకు ఈ నీళ్లు ఇవ్వండి, రైతులకు మేలు చేయండి. మీకు కూడా అందరూ రుణపడి ఉంటారు. కానీ ఏదో కేసీఆర్ మీద కోపం మీద మీరు తెలంగాణ ప్రజల్ని మీరు అవాస్ పాలు చేయొద్దని నేను మిమ్మల్ని మీ కాంగ్రెస్ గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నాను.